కార్యక్రమాలు ఇచ్చిన తర్వాత సరే కార్యకర్తలు చేస్తారు, చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కార్యక్రమంకి వెళ్ళిపోవటం అలా కాకుండా ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోవటం, బాగా అయిందా లేదా, అనలైజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎవరు బాగా చేశారు వాళ్ళని అభినందించడం, అంటే ఒక సర్కిల్ పూర్తి చేయడం అనేది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నాం అంటే ఆ సర్కిల్ పూర్తి చేస్తున్నట్లు, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నట్లుగా మనం భావించాలి. అయితే జీవి గారు మాట్లాడుతూ సూపర్ 6 గురించి మాట్లాడారు, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, దాని తర్వాత గవర్నెన్స్ గురించి మాట్లాడారు. అలాగే ఆయన వైపు నుంచి కార్యకర్తలకి ఏ విధంగా అందుబాటులో ఉంటాను, ఏ రోజులు అందుబాటులో ఉంటానని చెప్పారు. దాంతో పాటుగా కార్యకర్తలకు సంబంధించి ఒక 5 కోట్ల రూపాయల దాకా తను ఖర్చు పెడతాను అని చెప్పి ముందుకు వచ్చారు. మామూలుగా అయితే ఇలా ఎక్కువ మంది ఆలోచించు, ఎక్కువ మంది చేయరు, కానీ జీవి గారు కొద్దిగా స్పెషల్ కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానించాలి. మీరు అందరూ కూడా ఇక్కడ ఈ రోజు మీరు అందరూ వచ్చారు అంటే మొన్న ప్రతి ఇంటికి తిరిగారు, మీరు అందరికీ కూడా పార్టీ చెప్పిన కార్యక్రమం చేశారు. పార్టీ చెప్పిన కార్యక్రమం చేస్తూనే మరొకటి మీ వైపు నుంచి చేయవలసింది ఏమిటి అంటే, గ్రామాల్లో మీరు అందరూ ఉంటారు, గ్రామాల్లో నాయకులుగా మీరు ఉన్నప్పుడు మీరు కొద్దిగా ఏదైతే పార్టీ వైపు నుంచి పంపిస్తా ఉన్నాయో వివిధ అంశాలపైన పంపిస్తా ఉన్నారో వాటిని కొద్దిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని మీరు గట్టిగా మాట్లాడవలసిన అవసరం ఉంది. మీరు ఒక అడుగు వెనక్కి అవసరం లేదు. ఒకసారి మీరు ఎదురువారు వాదన స్టార్ట్ చేసినప్పుడు మన వాదన గట్టిగా వినిపించకపోతే సర్లే వదిలేద్దామని వదిలేస్తే అది ఏమవుతుందంటే ఒక అడుగు వెనక్కి వేసినట్లు అనిపిస్తుంది. అవకాశం ఇవ్వకూడదు. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు మెడికల్ కాలేజెస్ మీద లేనిపోయిన రాద్ధాంతం చేస్తా ఉన్నారు. మనందరికి తెలిసిందే 104, 108 సర్వీసులు నడుస్తా ఉన్నాయి రాష్ట్రంలో ఎప్పటి నుంచో. అవన్నీ కూడా PPP 3లో జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా దాన్ని మరి అది PPP 3లో జరిగినప్పుడు హాస్పిటల్స్ PPP 3లో చదవడానికి ఏంటి? సరే, మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 17 హాస్పిటల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఏదో పూర్తయిపోయినాయి అనే భావన కలిగించేదాన్ని ప్రయత్నిస్తా ఉన్నారు. కాదు, దాంట్లో 3 కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఆ 3 మాత్రమే కొద్ది గొప్ప ముందుకు వెళ్ళినాయి. మిగతావి మాత్రం పునాదుల్లోనే ఆగిపోయినాయి. కొన్ని పునాదులు కూడా వేయలేదు, కొన్ని పునాదులు వేసి ఆపేశారు. మరి అక్కడి నుంచి అది పూర్తయ్యి ఎప్పటికి మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలు మెడికల్ కాలేజ్ సీట్ తెచ్చుకోవాలి, ఎప్పుడు వాళ్ళు అలాగే ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడ హాస్పిటల్స్ లో వెళ్ళి చూపించుకోవాలి. మరి ఆర్థికంగా ఏమన్నా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. అప్పులు విపరీతంగా ఉండి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలన్నా కానీ కొద్దిగా ఇబ్బంది ఉన్న పరిస్థితి. కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్లాలి, కాలేజెస్ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తాం. మామూలుగా అయితే గత అనుభవం ఏంటి, ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా పెద్ద కార్యక్రమాలు చేస్తే 19 నుంచి 24 దాకా వాటిని ఆపేయటమో పక్కన పెట్టడం చేస్తారు. అది కాకుండా పాజిటివ్ గా 24లో అధికారంలోకి వచ్చింది. ఇది మంచి కార్యక్రమే, మనం ముందుకు తీసుకెళ్తాం అనే ఉద్దేశంతో పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్తాం ఆపకుండా. అయితే అది PPP, కానీ దీన్ని అనవసరంగా మాట్లాడుతూ ఉన్నారు. వాటి గురించి మీరు కొద్దిగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. 104, 108 ఇచ్చినప్పుడు ఏంటి, ఈ రోజు మీరు చూస్తే ఢిల్లీలో దాదాపు 11 మెడికల్ కాలేజెస్ PPP 3లో ఇచ్చారు. ఇదే విధానంలో ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు, గుజరాత్ లో ఇచ్చారు. మరి ఆ రాష్ట్రాల్లో ఇచ్చినప్పుడు తప్పు లేనిది మన రాష్ట్రంలో ఇస్తే తప్పేది వచ్చింది? దీని గురించి దయచేసి మీరు అందరూ కూడా కొద్దిగా గట్టిగా మాట్లాడాల్సి ఉంది. ఎప్పటికప్పుడు ఏదైతే ఇష్యూ వస్తా ఉందో ప్రతిపక్షం వైపు నుంచి మీరు ఆ ఇష్యూ పైన మీరు కొద్దిగా నాయకులు కాబట్టి దానిపైన కొద్దిగా సమగ్రమైన ఆలోచన తెచ్చుకొని దానిపైన కొద్దిగా సమగ్రంగా దాని సబ్జెక్ట్ అంతా తెలుసుకొని దాన్ని కొద్దిగా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మీరు అందరూ కూడా కొద్దిగా ప్రయత్నించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇచ్చిన కార్యక్రమాలు చేశారు, అది బాగానే ఉంది. దీంతో పాటుగా మీ వైపు నుంచి ఇది కూడా కోరుతా ఉన్నాం. రెండోది, ఇందాక చెప్పాను జీవి గారు చాలా సూపర్ 6 డెవలప్మెంట్ గవర్నెన్స్, దాని గురించి మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే మీ వైపు నుంచి కోరేది ఏమిటి అంటే, మీరందరూ నాయకులుగా ఉన్నారు, గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా మంది అడిగేది, మీకు కూడా అనిపించేది ఏమిటంటే, సార్ ఇప్పుడు సూపర్ 6లో ఏది ఇచ్చినా డైరెక్ట్ గా అకౌంట్లోకి వేస్తున్నారు. మధ్యలో నాయకుడిగా, గ్రామ స్థాయి నాయకుడిగా, మండల స్థాయి నాయకుడిగా నా పాత్ర ఏం లేదు. నేను ఎలా డెవలప్ అయ్యేది నాయకుడిగా? నా వైపు నుంచి నా దగ్గరికి 10 మంది వచ్చి నేను నాయకుడిగా ఎప్పుడు డెవలప్ అయ్యేది? నేను 10 మందికి హెల్ప్ చేయాలంటే నేను ఏం చేయాలనేది మీ ప్రశ్న అందరికీ ఉంది కదా. మరి అందుకే మీ అందరికీ కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరి చేతిలో కూడా పుస్తకం పెట్టడం జరిగింది. దయచేసి చదవండి. ఈ పుస్తకం ఎందుకు పెట్టామంటే, దీంట్లో అంటే కొన్ని పాత పుస్తకాలు ఏమన్నా 12 స్కీమ్స్ దాకా ఉన్నాయి, దీనిలో అయితే 16 స్కీమ్స్ దాకా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే సబ్సిడీ ఉన్నాయో వాటి గురించి సమగ్రంగా మనం ఈ 16 స్కీమ్స్ ని కూడా ఒక దగ్గర తీసుకొని వచ్చి తెలుగులో రాసి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ స్కీమ్స్ ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటే సబ్సిడీ ఎంత వస్తుంది, వీటన్నిటి గురించి ప్రతి స్కీమ్ గురించి కూడా దీంట్లో చాలా క్లియర్ గా మనం రాయటం జరిగింది. అప్లై చేయించిన తర్వాత మీకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, నేను 10 మందితో అప్లై చేస్తే 10 మందికి ఇస్తారా అంటారు. 10 మందికి అప్లై చేస్తే 10 మందికి ఇస్తారంటే వాళ్ళ అర్హత ఉంటే మనం ఇప్పించే బాధ్యత మంది. అర్హత లేకుండా
బ్యాంకుని మనం ఇబ్బంది పెట్టి బ్యాంక్ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే బ్యాంక్ బాగుంటుంది. అంతేగాని ఏదో రుణం తీసుకున్నాం కదా అంటే అవ్వదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత మంది. మీరు 10 పెట్టిస్తే ఒక 5 వచ్చినా, ఒక 5 రాలేదని బాధపడమాకండి. 5 వచ్చినాయి కదా, ఆనందపడవచ్చు కదా, మనం ఇప్పించాం కదా, ఆనందపడవచ్చు కదా. ఇప్పుడు ఎంతమందికి సొంత ఇల్లు ఉన్నాయి? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది సొంత ఇల్లు ఉన్నాయి? సొంత ఇల్లేయా? అది కూడా డౌట్ ఎత్తురాని చేతులు. అది ఇక్కడేమి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని కాదు, మీకేమో మీ ఇంటి పైకి ఇన్కమ్ ట్యాక్స్ నేనేం చెప్పను. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి, జిఎస్టీకి ఎవరికి చెప్పలేండి. ఓకే, మీ ఇప్పుడు ఇల్లు సొంత ఇల్లు ఉన్న వాళ్ళలో ఎంతమంది ఇంటి పైన పిఎం సూర్య గారి కింద సోలార్ ప్యానల్స్ పెట్టించుకున్నారు? ఎందుకని? మీకు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు పెట్టించుకున్నారు, నలుగురు పెట్టించుకున్నారు. ఎందుకని? మీ అందరికీ కూడా గవర్నమెంట్ కి డబ్బులు కట్టాలని ఆశ ఎక్కువ ఉందా? కరెంట్ బిల్ ఎక్కువ కట్టాలి, గవర్నమెంట్ మనమే ఆదుకుంటున్నాము, మనమే గవర్నమెంట్ కి ఈ సోలార్ ప్యానల్స్ పెట్టుకొని మనం ఉత్పత్తి చేసుకోకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్కువ రేటుకి తీసుకుందామని ఆశ ఉందా మీకు? మరి లేనప్పుడు మీరు చేసుకోవచ్చు కదా. దాదాపు 78,000 80,000 రూపాయల దాకా సబ్సిడీ డైరెక్ట్ గా మీకే వస్తుంది. జస్ట్ మీ పేరు మీద లోన్ ఉంటుంది కానీ మీ వైపు నుంచి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అప్లికేషన్ మాత్రమే 1,500 రూపాయలు కట్టాలి, దాని తర్వాత రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ కరెంట్ వస్తే మీకు గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు ఇస్తుంది, మీకే డబ్బులు వచ్చి పడతాయి. మీరు కరెంట్ ఛార్జీలు పెరిగినప్పుడు ఆ సమయంలో ఇబ్బంది పడకుండా అసలు కరెంట్ ఛార్జీలు తగ్గించే విధానం ఇది. మరి ఇది ఉన్నప్పుడు కూడా మీరు చేయించుకోకపోతే ఎలా? మీరు చేయించాలి. మీరు మీ గ్రామంలో ఒక 20-30 మందిని పోగేసి ఇదిగో రా నేను చేయిస్తాను, మీ ఇంటి మీద మీ సొంత ఇల్లు ఉన్నాయి కదా అని చేయిస్తే కదా మీరు లీడర్ గా ఎదిగేది. మీ చేతి మీద అయితే కదా. మీ చేతి మీద ఇదిగో నేను ఈసారి మీ ఎమ్మెల్యే గారిని పిలిచో, లేకపోతే మీరే ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేసి 20 మందికి నా చేతుల మీద లోన్ ఇస్తున్నా అని చెప్పి ఇప్పిస్తే కదా మీ లీడర్షిప్ డెవలప్ అయ్యేది. అంతే కదా. ఒకప్పుడు ఏముండేది మీ గ్రామాల్లో? ఇప్పుడంటే పెద్ద అంత డిపెండెన్స్ లేదు. ఒకప్పుడు ఏముండేది? పొలం వేస్తే మొట్టమొదటిగా అక్కడ నాయకుడి దగ్గరికి, ఎవరి దగ్గరికి వచ్చి అయ్యా నేను ఎరువులు కొనుక్కోవాలి, కొద్దిగా విత్తనాలు కొనుక్కోవాలి, కొద్దిగా 2,000 1000 రూపాయలు ఇవ్వమంటే ఇచ్చేవారు. ఆ డిపెండెన్సీ ఉండేది, ఇచ్చిపుచ్చుకోవడం ఉండేది. ఆ డిపెండెన్సీ అప్పుడే నాయకత్వం అంతా కూడా పెరిగేది. పెళ్లి అంటే కొద్దిగా ఇవన్నీ జరిగాయి కదా ఇదివరకు, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇప్పుడు అంటే గవర్నమెంట్ వైపు నుంచి అన్ని స్కీమ్స్ వస్తున్నాయి కాబట్టి మీ మీద పెద్ద డిపెండెన్సీ లేదు. కానీ మీరు ఏదో ఒక విధంగా లీడర్స్ గా ఉన్నారు అంటే మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మీరు ఏదో ఒక విధంగా ఒక కార్యక్రమం తీసుకొని చేస్తే తప్పించి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ రిలవెన్స్ ఉంటారు. చేయకుండా మనం సరే సుపరిపాలన చేసాము, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమాలు చేసాము, లేకపోతే పార్టీ ఇచ్చే కార్యక్రమాలు చేసాము అంటే దాంతో సరిపోదు. మీకు సొంతగా ఏదో చేయడానికి ప్రయత్నించండి. దాని గురించి ఇది ఇచ్చాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అడుగుతాను. నేను ఏమడుగుతాను కాదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 అడుగుతాను. ఏమిటంటే మొదటిది ర్యాండమ్ గా లేపి ఈ 4వ స్కీమ్ గురించి చెప్పుకొని అడుగుతాను. మీరు చెప్పాలి. మీరు పూర్తిగా స్టడీ చేస్తే మీకు అర్థం అవుతుంది, మీరు చెప్పగలగాలి అనర్గళంగా. 2వది అడిగేది ఎంతమందికి మీరు అప్లికేషన్స్ పెట్టించాలని అడుగుతాను. ఈ 2 నెక్స్ట్ టైం అడుగుతాను నేను. జీవి గారి కంటే మొహమాటం. ఆయన ఏంటంటే మొన్న భయపడుతున్నారు, సార్ మీరు ఏమన్నా చెప్తున్నారు, అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా లోన్ ఇప్పించకపోతే మన ఎత్తి మీద వచ్చి కూర్చుంటారు కదా అని భయపడుతున్నారు. దానికి ఏమో ఇప్పించుకెళ్ళి అదే. సో ఆయనకి మొన్న అదే అనుకుంటా ఉన్నాం. అలా మనం ఏమి తప్పేం చేస్తే మనం భయపడాలి? తప్పు చేయట్లేదు కదా, మనం ఎవరు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. అప్లికేషన్ పెట్టమంటున్నాం, వస్తే మాక్సిమం ఎక్కువ మందికి మనం హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దానిలో ఏముంది, కొంతమందికి ఈజీగా వస్తుంది, కొంతమందికి కొద్దిగా కష్టంగా వస్తుంది, కొంతమందికి రాదు. ఎందుకంటే వారికి ప్రాపర్టీ లేకపోవటం, సెక్యూరిటీ లేకపోవటం, వేరే వల్ల రాకపోవచ్చు. కానీ క్లియర్ గా మనం చెప్పొచ్చు కదా. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే భయపడాలి. ఎవరికైనా వచ్చేవాడికి మనం ఆపితే అప్పుడు భయపడాలి. ఇష్టపడ్డ కార్యకర్తలు ఆదుకోవడం కోసం 5 కోట్ల రూపాయలు నా వ్యక్తిగతంగా నేను స్పెండ్ చేస్తున్నా. ఈ 3.5 సంవత్సరాల్లో 5 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ఆపదలో ఉన్న వాళ్ళని గుర్తించండి. అలాంటి వాళ్ళకి చేయను కూడా తీసుకొచ్చి సార్ ఇది చేయండి అది చేయండి అంటే నడవదు. కష్టపడ్డ కార్యకర్తల కోసమే 5 కోట్ల రూపాయలు నేను కార్యకర్తల కోసం సేవ చేయదలుచుకున్నా. కార్యకర్తలు రుణం తీర్చుకోవడానికే ఇది నేను చేస్తున్నాను తప్ప ఇదేం పెద్ద గొప్పని కాదు. ఇది నా బాధ్యతగా, నా మీద ఉన్నటువంటి గురుతర బాధ్యతగా నేను భావిస్తున్నా. ఈ 5 కోట్ల రూపాయలు ఎంపీ గారి సమక్షంలో దీన్ని నేను ప్రకటిస్తున్నా. దీన్ని కొత్తగా ఇండస్ట్రీలు పెట్టుకోమని ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 6 నియోజకవర్గాలు తీసుకుంటే అందులో మన ఎంపీ గారు మన వినుకొండ కూడా ఉండాలంటే వినుకొండని కూడా పెట్టి చేర్చారు. కొత్తగా అంటే పార్టీకి పనిచేస్తే పాటు ఒక చిన్న వ్యాపారం కూడా, అంటే ఏ వ్యాపారంలో డబ్బులు వస్తున్నాయో మీ బంధువులు ఏమైనా పక్క నియోజకవర్గాలు ఏమైనా ఉంటే చెప్పండి, అవి మన వాళ్ళ చేత పెట్టిద్దాం. కార్యకర్తలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా ఎదగాలని నా కోరిక. అందుకని ఒక 10 మందినైనా వాళ్ళ చేత ఏదైనా చిన్న ఇండస్ట్రీలు మన ప్రాంతంలో ఏమైనా ఉంటే పెట్టించాలి. లాభాలు వచ్చే ఇండస్ట్రీ పెట్టి సిక్కయి మూసేసుకున్న వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు అది కాదు కావాల్సింది. లాభాలు వచ్చే
వచ్చే యూనిట్లు ఎక్కడ ఉంటే ఎంపీ గారిని కూడా దాన్ని లోతుగా స్టడీ చేయమని కోరుతున్నా. ఈ ఇండియాలో ఎక్కడ ప్రాఫిట్ వచ్చే చిన్న చిన్న పెట్టుబడులతో లాభాలు సంపాదించే ఎక్కడున్నా అది మనం వినుకొండ ప్రాంతంలో పెట్టాలని నా కోరిక. అలాంటి మీరు కూడా ఆలోచించండి. మంచి ఆలోచనలు వస్తే నా దృష్టి తీసుకురండి. ఇక్కడే నలుగురు కలిపి చిన్న చిన్న 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడితో చిన్న చిన్న యూనిట్లు పెట్టి వాళ్ళు లాభసాటిగా ముందుకెళ్లాలని నా యొక్క ఆకాంక్ష. అందుకోసం దీన్ని అలాంటి వాళ్ళని కూడా నేను ప్రోత్సహిస్తా. మంచి యూనిట్లు ఉంటే వాళ్ళకి పిఎంజి సబ్సిడీ ఇమ్మని చెప్పేసి ఎంపీ గారి ద్వారా కొంతమందికి సబ్సిడీ లోన్లు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. కానీ నిజాయితీగా ఉండేవాడు గతంలో బ్యాంకు లోన్ తీసుకొని మళ్ళీ కట్టేవాడికి ఒక కార్యకర్త అయినా సరే 10 లక్షలు ఇస్తా అంటాడు. బ్యాంక్ వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది. మీ అందరిని ఉద్దేశించి చెప్పేది ఏంటంటే సిబిల్ స్కోర్ కొంచెం బాగా ఉంచుకోవాలండి. అందరూ కూడా సిబిల్ స్కోర్ బాగుంటే బ్యాంకు లోన్ ఇస్తారు. బ్యాంకు లోన్ తీసుకొని యూనిట్ పెడితేనే సబ్సిడీ వస్తుంది. ప్రభుత్వం నుండి సబ్సిడీ వస్తుంది. ప్రభుత్వం నుండి సబ్సిడీ ఊరికే రాదు. నువ్వు బ్యాంకు లోన్ తీసుకోవాలి, యూనిట్ పెట్టాలా, సంవత్సరం రన్ చేయాలా, ఆ తర్వాత అన్ని బాగున్నాయని వాళ్ళు చెక్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత అప్పుడు ఇస్తారు. ఎంపీ గారు రికమెండ్ చేసినా మేమిద్దరం రికమెండ్ చేసిన పిఎంజిపి సబ్సిడీ లోన్లు సబ్సిడీ ఇవ్వాలంటే మీరు సిబిల్ స్కోర్ బాగుండాలి, మీరు బ్యాంకు లోన్ తీసుకోవాలా, అది యూనిట్ సంవత్సరం పాటు రన్ చేయాలా, అప్పుడు వస్తుంది ఆ సబ్సిడీ. స్టార్టింగ్ సబ్సిడీ ఇవ్వరని కూడా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి మీరు మీ కాళ్ళ మీద నిలబడి బాగా ఎదగాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మాకు సంబంధించి ఏదైనా మాట సహాయం చేయమన్నా ఇంకోటి చేయమన్నా కష్టపడ్డ నాయకులకి కార్యకర్తలకి సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడు నేను ఎంపీ గారు మక్కన గారు మేము ఎప్పుడు కూడా మీకోసం సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఇంకొక విషయం అండి, ఇల్లు ఇచ్చినందుకు నాకు 2000 నాకు 5000 పెన్షన్ ఇప్పిస్తా నాకు 2000 ఎవరైనా సరే ఇలా తీసుకుంటే ఆ పార్టీలు ఇమ్మీడియట్ సస్పెండ్ చేపిస్తా. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించా, సీఎం రిలీఫ్ ఫండ్ కి 2000 తీసుకుంటే వెంటనే ఉద్యోగం నుండి తీసేపి. మీకు కష్టం వస్తే నా దగ్గర రండి, ఎంపీ గారి దగ్గర రండి, మా చేతనే సాయం మేము చేస్తాం. అంతేగాని అవినీతితో మోసం చేయొద్దు. అవినీతి చేయటం అంటే మోసం చేయటమే, ప్రజల్ని మోసం చేయటమే. ఇల్లు ఇస్తే డబ్బులు, పెన్షన్ ఇస్తే డబ్బులు వైసీపీలో లాగా మన తెలుగుదేశం నాయకులు చేయకూడదని మీకు ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నా. ఈ రాష్ట్రంలో నిజాయితీగా ఉండే ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. అందులో జీవి ఆంజనేయులు ఎప్పుడు ఉంటాడు. ఈ రాష్ట్రంలో నిజాయితీగా ఉండే ఎంపీలు ఉన్నారు. అందులో మన శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు ముందుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, జీవితాంతం లంచం తీసుకున్నాడు జనాల దగ్గర నాకు తెలిస్తే సాక్ష్యాధారంతో వెరిఫై చేస్తా. వాడిని ఆఫీస్ మెట్లు ఎక్కనేను, నా కారు ఎక్కడానికి లేదు, మన ఆఫీస్ మెట్లు ఎక్కడానికి లేదు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా. ఈ విషయాన్ని మాత్రం ఎవరి దగ్గర లంచం ఉద్యోగం ఇప్పిస్తానో ఇంకోటి ఇప్పిస్తానో అర్థమైందా? వైసీపీ వాళ్ళగా రూపాయి అవినీతి చేయడానికి వీల్లేదు. దీన్ని అందరూ మీరు కూడా ఈ రోజు ఎవరైనా మీటింగ్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి 12,000 మంది కార్యకర్తలతో చెబుతున్నా, మీ ఊర్లో ఎవరైనా అవినీతి చేస్తే నాకు చెప్పండి రా తమ్ముళ్ళు అని చెబుతున్నా. అంత అలర్ట్గా ఉన్నా. 2014-19లో కొద్దిమంది తప్పు చేశారు. ఎక్కడైతే తప్పు చేశారో అక్కడ ఓడిపోయారు. అక్కడ సర్పంచ్ ఓడిపోయింది. అట్లాగే అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఆడ ఓట్లు తగ్గినాయి. 2014-19 మధ్యలో కొద్దిమంది తప్పు చేశారు. ఆ తప్పు చేసినందువల్ల పార్టీ మూల్యం చెల్లించింది. నిన్న వైసీపీ అధికారంలో వైసీపీ నాయకులు ఎక్కడ దొరికింది అక్కడ దోచుకున్నారు. వాళ్ళు కాదు మనకి ఆదర్శం. వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళు చీకొట్టి పంపించారు. 94% మనల్ని గెలిపి 151 సీట్ల నుండి 11 సీట్లు పడిపోయారంటే కారణం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి కింద నాయకులు గ్రామస్థాయి నాయకు దాకా అవినీతి చేశారు కాబట్టి వాళ్ళు చిరుచిత్తు ఓడిపోయారు. మన నాయకుడు ప్రజలు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే ఈ ఎన్డీఏ 10 కాలాల పాటు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా ప్రజల దగ్గర చేయి చేస్తొద్దు. మీకేమైనా కావాలంటే సాయం కావాలంటే రండి, నా దగ్గర రండి, మీ సమస్య చెప్పండి, నా చేతనే సాయం చేస్తా. అవసరమైతే ఏదైనా మంత్రి గారితో పని ఉంటే మేము ఫోన్ చేసి మాట్లాడతాం. కాబట్టి నీతి నిజాయితీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే నీతి నిజాయితీలకి నిలువెత్తు అర్థం అండి. ఈ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. చంద్రబాబు గారు ఈ రోజు తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి యొక్క ఆత్మస్థైర్యాన్ని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది అన్న ఎన్టీ రామారావు గారు అయితే, తెలుగువాడి యొక్క ఆత్మ ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారండి, ముఖ్యమంత్రి గారు. మన పార్టీ తెలుగుదేశం అంటే ఒక నీతి నిజాయితీలకి నిలువెత్తు అర్థం. ఈ విషయాన్ని ముందు పార్టీ ఎజెండాని మర్చిపోవద్దు, పార్టీ క్రమశిక్షణ మర్చిపోవద్దని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అట్లాగే ఏదన్నా ఆంజనేయులు గారు అంటే పొగడతలు పడిపోతాడు అనుకుంటారు కొంతమంది. నిజంగా నేను లైక్ చేసేది పర్సనల్ గా వచ్చి సార్ ఈ లోటుపాటు జరుగుతుంది, దీనివల్ల మన పార్టీకి నష్టం జరుగుతుంది, అలాగే నా లోటుపాట్లు కూడా సార్ మీరు మీటింగ్లు కొంచెం లేటుగా వస్తున్నారు, ఇది బాగాలేదు అని కూడా నాతో చెప్పిన వాళ్ళు నేను సంతోషపడతా. నా మేలు కోరే వాళ్ళు ఎప్పుడు నా సద్విమర్శలు చేస్తారు. నా మేలు కోరే వాడు ఎప్పుడు బయట మా ఆంజనేయులు గారు మంచోడు, అదే రూపాయి అవినీతి చేయడని చెప్తాడు. లోటుపాట్లు ఉంటే వచ్చి లోపలికి వచ్చి అన్నా ఇది మన లోటుపాటు ఉందన్నా ఇది మార్చాలన్నా అని చెప్తాడు. నా లోటుపాట్లు చెప్పేవాడే నిజమైన నాయకుడని నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా. అలాగే పొగిడే వాళ్ళు కాదండి. నాకు నిజంగా మన పార్టీ లోటుపాట్లు అర్థమైంది. మనం ఇంకా అభివృద్ధి ఎలా సాధించాలి, వినుకొండ నియోజకవర్గంలో ఇంకా పార్టీని 10 కాలాల పాటు ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి. ఈ రోజు నేనుంటా, రేపు ఇంకోళ్ళు వస్తారు 10 ఏళ్లకి. అది కాదు,
ఎవరున్నా పార్టీ నంబర్ 1 గా ఉండాలనేది మన లక్ష్యంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అంటే పెద్ద నాయకుడే సలహాలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఓ చిన్న కార్యకర్త చెప్పినా మంచి సలహా చెప్తే నాకు హ్యాట్స్ అప్ అండి, ఆయనని గౌరవిస్తాను, గుర్తుపెట్టుకుంటానండి. అది దేవుడు నాకు ఇచ్చిన వరం అండి. దేవుడిచ్చి నాకు ఇచ్చిన వరం ఏంటంటే చిన్న పెద్ద తేడా లేదండి. అదేనా, అన్ని కులాల్ని అన్ని మతాల్ని సమానంగా చూసే దృక్పథం నాకు భగవంతుడు ఇచ్చినందుకు నేను ఎప్పుడు భగవంతుడు రుణపడి ఉంటా. అట్లాగే ఒక మంచి సలహా ఇచ్చేదానికి పెద్ద నాయకుడు చిన్న నాయకుడు తేడా ఉండదండి. ఓ చిన్న కార్యకర్త మంచి సలహా ఇచ్చినా దాన్ని నేను గౌరవంగా భావిస్తా. కాబట్టి ఇక్కడ నుండి ఏ మంచి సలహాలు ఉన్నా నాకు చెప్తా ఉండండి. ప్రతి బుధవారం ఒక్కొక్క మండలంకి ఇస్తా. మీరు నాకు ఏం మంచి సలహాలు చెప్పాలనుకుంటున్నారో అవి రాసుకురండి. నేను ఎప్పుడైనా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే 4 పాయింట్లు రాసుకుని వెళ్తా. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే సార్ ఈ కొంచెం ఉన్నాయి, వీటిని పరిశీలన చేయండి, వీటిని కొంచెం పరిష్కారం చేస్తే మనకి బాగుంటుంది అని చెప్పా. 3-4 నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తారు. ఇప్పుడు డబ్బులు లేవు. ఆయన 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయాడు. అందువల్ల ఈ రోజు రాష్ట్రం ఇంకా సూపర్ 6 పథకాలకి ఈ రోజు 1000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇంకా చేయాల్సింది ఉంది. కొత్త పెన్షన్లు ఇవ్వాలి, 10 లక్షల పెన్షన్లు ఇవ్వాలి కొత్త పెన్షన్లు అకౌంట్ ఓపెన్ చేస్తే. కానీ డబ్బులు లేవు కాబట్టి ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారు ఎప్పుడు అవకాశం వస్తుందో ఇద్దామని. 3-4 నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తారు. ముందు రేషన్ కార్డులు దరఖాస్తు పెట్టించండి, తర్వాత ఇళ్ల స్థలాలకు దరఖాస్తు పెట్టించండి. అప్పుడు ఏ ఊర్లో ఎన్ని ఎకరాలు కొనాలో అర్థమవుద్ది. మీరు ఇప్పుడు నిద్రపోయి తర్వాత మావాడి అప్లికేషన్ పెట్టలేదండి అంటే కాదు. మీరున్నది ప్రజలకు సేవ చేయడానికి. ప్రజలు 10 మందికి మేలు చేస్తే మీకు పేరు వస్తుంది, మీకు పేరు వస్తే నాకు మంచి పేరు వస్తుంది. కాబట్టి గ్రామాల్లో మీరు ప్రజలకు అందుబాటులో ఉండి బాగా వాళ్ళకి ఇళ్ళకి అప్లికేషన్ పెట్టేయటం, రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టేయటం, ఇళ్ల స్థలాలు, నెక్స్ట్ ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఆధార్ కార్డులు ఇప్పించండి. ఇలాంటి మంచి పనులు చేసి అమ్మ రేపు ఇంకా కొత్త పెన్షన్ రావట్లేదు, రేపు రాగానే కొత్త పెన్షన్లు ఇప్పిస్తానని కూడా ధైర్యం చెప్పండి. ఏందండి ఇంకా పెన్షన్లు ఇప్పలేదు, మన ఎన్నికల ముందు చెప్పారుగా ఇప్పిస్తానని. అమ్మ ఇస్తాను, ఇంకా కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వట్లేదు. ఒక్క భర్త చనిపోయిన వాళ్ళకి భర్తకి వస్తూ పెన్షన్, ఆయన చనిపోతే ఆయన భార్యకి వెంటనే షిఫ్ట్ అవుతుంది తప్ప కొత్త పెన్షన్లు మనం ఇంకా ఇవ్వట్లేదు. ఖచ్చితంగా కొత్త పెన్షన్లు కూడా మనం ఇద్దామని చెప్పేసి 3-4 నెలల్లో ఇవ్వాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అప్పుడు అప్లికేషన్లు అడుగుతారు. అప్పుడు నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తా. ఆ టెలికాన్ఫరెన్స్ లో అదే సమయంలో మీది ఎంగేజ్ వస్తుంది అనుకోండి, మీ ఫోన్ కలవదు. అది కాన్ఫరెన్స్ కాల్ ఫీడ్ చేసుకోండి. మీకు వచ్చే కాన్ఫరెన్స్ కాల్ 2-3 నంబర్లతో వస్తాయి. ఆ 2-3 నంబర్లు ఫీడ్ చేయండి. వినుకొండ టీడీపీ టెలికాన్ఫరెన్స్ లేదా వినుకొండ ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్ అని ఫీడ్ చేసుకోండి. అది ఎప్పుడు వచ్చినా వేరే కాల్ మాట్లాడుతారంటే దాన్ని డిస్కనెక్ట్ చేశారు, మళ్ళీ మాట్లాడతారని ఆయన కాల్ వచ్చిందని దీన్ని వెంటనే కనెక్ట్ అయిపోండి. టెలికాన్ఫరెన్స్ ఎప్పుడు వచ్చినా వేరే ఫోన్ ఎంగేజ్ లో ఉంటే దాన్ని కట్ చేస్తేనే ఈ కాల్ కలుస్తుంది. ఆ విధంగా కాన్ఫరెన్స్ లో కలవాలని చెప్పి చేస్తూ మీ గ్రామాల్లో ఉన్న సమస్యలు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే మీరే పెద్ద మనసుతో కూర్చొని సమస్యలు పరిష్కారం చేస్తే మీకు నా దగ్గర విలువ గౌరవం పెరుగుతుంది, పార్టీ గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా పార్టీలో సమన్వయం చేసుకొని ఐకమత్యంగా ముందుకెళ్లి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ కార్యకర్తలకు ఎప్పుడు కొండంత అండగా ఉంటాం. మేమందరం అండగా ఉంటాం. అక్కడ మన చంద్రన్న లోకేష్ గారు ఎప్పుడు మీకు కొండంత అండగా ఉంటారు. ఇక్కడ మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాం. ప్రతి బుధవారం మీ మనసులో ఏదైనా మాట్లాడాలనుకుంటే మండలాల వారిగా పిలిచినప్పుడు మీరు రండి, మాట్లాడదాం. రోజు సాయంకాలం టైము ఏదైనా అధికారులతో రివ్యూ పెట్టుకుంటాం, లేదా ఏదైనా కొన్ని గ్రామాలతో సమస్య ఉంటే వాళ్ళు పిలిచి మాట్లాడతా. సాయంకాలం స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా. దాన్ని అర్థం చేసుకోవాలా. మీకు ఏదైనా అధికారులతో ఫోన్ చేస్తుంటే 9ంటికి వచ్చి ఫోన్ చేయండి సార్ అనద్దు. 9ంటికి వచ్చి కలెక్టర్ గారికి ఫోన్ చేయమన్నాడు మొన్న ఒక ఆయన. ఇది కరెక్ట్ కాదు. సాయంత్రం కాదు, ఏదైనా అధికారులతో ఫోన్ చేయాల్సి వస్తే మార్నింగ్ పూట రావాల్సిందిగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు అవార్డులు పొందుతున్న వాళ్ళందరికీ ఓసారి హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ సర్టిఫికేట్ ఇవ్వడం మన పార్టీ సుమారుగా 80 మందికి, ఎంతమందికి వచ్చినాయి? 85 మందికి వచ్చినాయండి. నాకు చాలా గర్వంగా ఉంది. 85 మందికి వచ్చింది. భవిష్యత్తులో ఇంకొంతమందికి వస్తాయి భవిష్యత్తులో. సో ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, ఒక ఆయన ఏం సార్ నాకు రాలేదన్నాడు. అయ్యా, దీంట్లో రాకపోవడానికి నేను కానీ, ఎంపీ గారు కానీ, మక్కన కానీ, ఇంకొక ఆయన కానీ ఎవరు కారణం కాదు. మీ మండల పార్టీ ప్రెసిడెంట్లు కారణం కాదు. ఇది డైరెక్ట్గా నేరుగా పార్టీ సెలెక్ట్ చేసి పంపించారు. అయితే భవిష్యత్తులో ఇంకొంతమందికి వచ్చే అవకాశం ఉంది. దీన్ని దయచేసి సహృదయంతో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఈరోజు సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళకే కాదు, కొంతమంది బాగా కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, సర్టిఫికేట్ రాని వాళ్ళు ఉన్నారు. అందరికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, స్థానిక ఎన్నికల్లో 100% అన్ని గెలుచుకొని మంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక గిఫ్ట్ గా మీరు అందించాలని మీ మీద బాధ్యత పెడుతూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంపీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.